శతకోటి సాష్టాంగ నమస్సువర్ణ సుమాంజలి సమర్పించుకుంటాం. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులిబిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారి ఈ డైలాగ్ తెలుగుదేశాన్ని విజయపదాన్ని అప్పటి నుండి ఇప్పటి వరకు నడిపిస్తుంది. అందుకే అన్నగారు పదే పదే చెప్పేవారు, శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఒక పద్యం, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏ తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నుపులు కొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేవారు. అటువంటి తెలుగు వల్లభుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి కీర్తిని ఖండాంతరాలలో వ్యాప్తి చేసినటువంటి దీప్తి. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులిబిడ్డ అన్న నందమూరి తారక రామారావు గారి డైలాగ్ని స్ఫూర్తిగా తీసుకుని 7వ తరగతి చదువుతున్నప్పుడే అన్నగారి అభిమాన సంఘాన్ని స్థాపించినటువంటి అన్నగారి భక్తుడిగా బాబు గారికి పాదాబంధనం చేస్తూ ఇన్నేళ్లకు మీరు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్పారు. అదేంటంటే, ఒక్కసారి ఎన్టీఆర్ బొమ్మను అలా చూడండి, మీలో చైతన్యం కలుగుతుంది, ఏ కార్యమైనా మీరు సాధిస్తారనే గొప్ప రహస్యాన్ని మీరు బయటపెట్టేందుకు మీకు పాదాబంధనం చేస్తున్నాం. అలాగే మా అభిమాన సంఘాల తరపున మేము భువనమ్మ గారి తరపున మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం. మీరు తలుచుకుంటే ఎన్టీఆర్కి భారతరత్న వచ్చి తీరుతుంది. తప్పకుండా భువనమ్మ గారికి ఆ కానుక మీరు ఇచ్చి తీరాలని మిమ్మల్ని వేడుకుంటూ, ఒక అల్లసాని పెద్దన గారు ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చదివినప్పుడల్లా నాకు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తుంటారు. అదేంటంటే, శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులు గల్గి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మగ్న తల్మానినన్ నరసింహ క్షితి మండలేశ్వరులనన్ వచ్చునే నీ సాటిగా అంటాడు. అంటే ఈ పద్యంలో అర్థం ఏంటంటే, తెలుగువాడి మేధస్సు ఉంది. ఎవరో న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం నిన్న మొన్న కనుగొనబడింది. దానికంటే 100 సంవత్సరాల ముందే అల్లసాని పెద్దనామాత్యుడు భూమికి తన చుట్టూ తాను తిరిగే చలించే స్వభావం ఉందని పద్యంలో చెప్పాడు. అలాగే సింహం ఎప్పుడు తోక ముడవదు, 4 చినుకులు పడితే తోక ముడిచి గుహలోకి వెళ్ళిపోతుంది. అలాగే 2 చేతులతో యుద్ధం చేసే సవ్యచాచి అయినటువంటి అర్జునుడు ఒకానొక సమయంలో పేడి రూపం ధరించాడు. అలాగే బ్రహ్మ శిరస్సును ఖండించినటువంటి శివుడికి బ్రహ్మహత్యా దోషం ఉంది. ఆ బ్రహ్మ కపాలం శివుడి చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది. అంత మాత్రాన అర్జునుడు వీరుడు కాకుండా పోడు, భూమాత కాకుండా పోదు, సింహం కాకుండా పోదు, శివుడు కాకుండా పోడు. అలాగ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి 2019లో నువ్వు గెలిచావని ఎగిరెగిరి పడ్డావు. చంద్రబాబు నాయుడు గారిని చిన్న చూపు చూసావా విశ్వరూపం? ముగ్గురు త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి. ఎన్టీఆర్ గ్రాండ్ మాస్టర్, చంద్రబాబు నాయుడు ద పర్ఫెక్ట్ మాస్టర్, లోకేష్ ద లిటిల్ మాస్టర్. త్రిమూర్తులు. ఆయన సృష్టించాడు తెలుగుదేశం పార్టీని. బాబు గారు పెంచారు, పోషించారు. లోకేష్ గారు ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారు. వామన అవతారం తెలుసు కదా మీకు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారం 5వ అవతారం. ఇంతే ఉంటాడు. కానీ ఏం చేశాడు? ఇంతింతై వడిడింతై విక్రమించి పరాక్రమించి భూమి ఆకాశములను ఆక్రమించి విశ్వరూప విన్యాసం చూపించినట్టు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నాడు మన లిటిల్ మాస్టర్ లోకేష్ గారు. అందుకే అంటారు రాయలసీమ బిడ్డ, అసలు ముద్దు బిడ్డ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ జగన్మోహన్ రెడ్డి. హరిహర బుక్కరాయలు పరిపాలించే సమయంలో ఆయన వేటకెళితే, ఓకే సార్ సార్ అయిపోయింది, టైం అయిపోయింది, ఒక మాట సార్ బాబు గారు, నేను మీ అనుమతితో ఒక తీర్మానం. మరి మహానాడు నిన్నేళ్లుగా చేసుకుంటున్నా, 34 ఏళ్లుగా. బాబు గారు మీ పుట్టినరోజును కూడా ఒక మహానాడంత వేడుకగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దానికి చంద్రనాడని పేరు పెడతారో, యువనాడని పేరు పెడతారో, మేధో మదనం అని పేరు పెడతారో పెట్టి బాబు గారి పుట్టినరోజు కూడా ఇలాగే జరగాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ లేచి నిలబడి దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ అండి. రాణి రుద్రమ్మ జలిపించిన కరవాలం, నాయకురాలు నాగమ్మ నిరిపిన రాజకీయం, తాండ్ర పాపయ్య చేసిన సింహ గర్జనలు నేడు వినిపించవేం కనిపించవేం. లే, నీ జాతిని వెన్ను తట్టలేపనే అన్న ఎన్టీఆర్ ఆ మాటకు జయజయలు పలుకుతూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.